తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కించి ఫలితాలను కూడా ప్రకటిస్తారు. సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. ఇటు కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇటు వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ నవీన్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కరీంనగర్ శ్రీనివాస్ అడుగుదాం. శ్రీనివాస్, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఓటింగ్ కూడా ప్రారంభమైంది. ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో పవన్, మొత్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. అయితే మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో ఉన్నాము. ఇది మేజర్ గ్రామ పంచాయతీ. ఈ మేజర్ గ్రామ పంచాయతీలో పోలింగ్ జరుగుతోంది. అయితే ఒక పోలింగ్ బూత్ లో ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఏజెంట్లు పాత ఓటర్ లిస్టు తీసుకొచ్చారన్న కారణంగా దాదాపు అరగంట పాటు ఆలస్యమైంది. 2 లైన్లలో పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరి ఉన్నప్పటికీ పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. 7:30 అంటే దాదాపు 7:30 అవుతోంది. 7:30 అయినా కూడా ఓటర్లు ఓటు వేసేందుకు ఇంకా నిరీక్షిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. చలిని కూడా లెక్క చేయకుండా ఓటు వేసేందుకు ఓటర్లంతా బారులు తీరితే ఏజెంట్లు పాత ఓటర్ లిస్టు తీసుకొచ్చారన్న కారణంగా అరగంట సేపటి నుంచి వీళ్ళు ఇక్కడే వేచి చూస్తున్నారు. ఓటేసిన తర్వాత సార్ మాట్లాడండి, ఏమైంది సార్, ఎందుకు పోలింగ్ లేట్ అయిపోయింది? ఏజెంట్లు పాత ఓటర్ లిస్ట్ తీసుకోవడం లేట్ అయింది. వాళ్ళకు మేము గ్రామ పంచాయతీ మళ్ళీ కొత్త ఓటర్ లిస్ట్ సబ్మిట్ చేసేసాం. ఇప్పుడు స్టార్ట్ అయిందా సార్? ఓకే. సో పోలింగ్ అధికారులు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో లైవ్ చూస్తూ పక్కనే ఉన్న అధికారులు కూడా లేదు సార్ ప్రారంభం అయింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో అయినా కూడా ఇంకా మొదటి ఓటు, ఈ పోలింగ్ బూత్కు సంబంధించి ఇంకా మొదటి ఓటు నమోదు కాలేదు. సో పరిస్థితి మనము అర్థం చేసుకోవచ్చు. చాలాసేపటి నుంచి ఓటర్లు అయితే బారులు తీరి ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో కాసేపట్లో ఇక్కడ పోలింగ్ ప్రారంభం కాబోతోంది. అరగంట ఆలస్యమైంది. ఎందుకంటే ఓటర్లు, గ్రామీణ ఓటర్లంతా ఓటు వేసిన తర్వాత పనుల కోసం వెళ్తూ ఉంటారు. కాబట్టి 6:30కే, అంటే పోలింగ్ 7 గంటలకు స్టార్ట్ అయినా కూడా ముందు వెళ్ళి లైన్లో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న కారణంగా ఉదయం 6:30కే చలిని కూడా లెక్క చేయకుండా వచ్చారు. కానీ ఓటు వేసేంత ఉత్సాహంతో వాళ్ళు వస్తే కొంత ఏజెంట్ల తప్పిదం వల్ల ఈ పాత ఓటర్ లిస్టు తీసుకురావటం వల్ల కొంత ఇబ్బంది అయింది. దీంతో ఎన్నికల అధికారులు వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న ఒక కొత్త లిస్టును ఇమీడియట్గా తీసుకొచ్చి ఏజెంట్లకు ఇవ్వటంతో ఇష్యూ సాల్వ్ అయింది. సో ఓటు వేసేందుకు అంటే ఓటర్లంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో దాదాపుగా గంట సేపటి నుంచి ఓటర్లు నిరీక్షించినట్లే మనం భావించాలి. ఎందుకంటే 6:30కు వచ్చిన ఓటర్లంతా 7:30 అయినా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు అంటే కొంత పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సో వారంతా ఓటేసేందుకు రెడీ అవుతున్నారు. ఏజెంట్ల తప్పిదం వల్లనే ఇది జరిగింది అని ఎన్నికల సంఘం అధికారులు అయితే చెప్తున్నారు. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. చాలా చోట్ల ప్రారంభమైంది. కొన్ని పోలింగ్ స్టేషన్లలో మాత్రం కొంత ఆలస్యం, అంటే ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తుంది. ఎందుకంటే చలి కారణంగా కొంత సిబ్బంది కానీ లేదా ఓటర్లు కానీ వచ్చే అవకాశం ఉండదు అన్న కారణంగా అయితే కొంత ఆలస్యం అయితే ఉంది. ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు, అంటే వాస్తవానికి ఏజెంట్ల తప్పిదాల వల్ల కూడా కొంత పోలింగ్ ఆలస్యం అవుతుందన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో మొత్తంగా కరీంనగర్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగానే ప్రారంభమైంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను రెండో విడత జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్.